5 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టి నేను టీచ్ చేశానే అనుకో, ఏమవుతుంది? మొత్తం ఫాల్ అవుతుంది. ఎందుకు ఫాల్ అవుతుంది? కాదు, ఇది మనం ఇలా కట్ చేసామనుకో, ఇది కట్ చేసిన తర్వాత అది ఏం చేస్తుంది, ఇది ఇంతవరకే క్లోజ్ చేసాము, అది అక్కడికే ఉంటుంది. ఇంకొంచెం క్లోజ్ చేసాం, ఇంకొంచెం డీప్ చేసినప్పటికీ అది ఇట్లా అవుతుంది. ఇంకొంచెం చేసాం. దీన్ని కట్ చేయడం ఎలా? దీన్ని ఎలా పోతా అంటే దీన్ని మళ్ళీ ఇట్లా నేను తీసుకొచ్చి పెట్టడం ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎంత అనేది మనకు డిసైడ్ కావాలి కదా. ఎంత నెక్కి ఎంత కట్ చేయాలి? ఇప్పుడు 6 ఇంచుల నెక్కి ఎంత కట్ చేయాలి, 8కి ఎంత, 10కి ఎంత, 12కి ఎంత? హాఫ్ ప్లస్ హాఫ్ అంటే ఎంత? 8 ఇంచెస్ ఇలా రాసుకో. ఈ 8 ఇంచెస్ ఆమెకి మనకేం జరుగుతుంది, డీప్ వచ్చేసి ఒక 10 ఇంచులు ఇస్తాను, ఇంకొకసారి 6 ఇంచులు ఇస్తాను, 2 రాద్దాం. ఓకే, ఇక్కడ నుంచి 6 ఇంచులు ఎన్ని 0.25 అవుతాయో రాసుకోవాలి. 0.25 అంటే సారీ 6 0.25 ఇంటూ కాదు 6 0.25 ఎంత అవుతుంది? 1.5. ఇది మన క్లోజ్లో ఉంటుంది కదా, ఇది మన క్లోజ్లో ఉంటుంది. ఇది ఎంత? ఇక్కడ నుంచి 1.25 మైనస్ చేయాలి. ఇట్ సైడ్ షోల్డర్ నుంచి 1.5 అవుతుంది. సారీ 1.5 అది ఎంత అయితే వస్తుంది అంత. సారీ 1.5 నేను చూపించింది 1.5, చేస్తాను 1.25 1.25 సారీ 1.5 మైనస్ చేస్తాం అంటే మైనస్ చేస్తాం. మిగిలింది ఎంత? ఇక్కడ 8లో 1.5 మైనస్ చేస్తే ఎంత మిగిలింది? ఇది 6.5 ఉంటుంది. 6.5 నీకు కావాల్సిన షోల్డర్ ఎంత? మిగిలిందే నెక్ విడ్త్. ఎగ్జాంపుల్ మిగిలిందే నెక్ విడ్త్. ఈమె ఫిట్టింగ్ అడిగింది, ఎగ్జాంపుల్ బాగా చక్కగా ఫిట్ కాదని కంఫర్ట్ జోన్లో వద్దు అని అంటాం. అప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్ కట్ చేస్తాం. ఇక్కడ ఈ హాఫ్ ఇచ్చిందానే దాన్ని కట్ చేస్తాం. మిగిలింది ఎంత? 6. అప్పుడు మళ్ళీ నీకు అవుట్పుట్ షోల్డర్ 2 ఇంచెస్ రావాలా అంటే స్టిచెస్లో కలుపుకుంటే నెక్ దగ్గర 1/2 ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచ్ కన్నా 2 ముక్కాలు పోతుంది. మిగిలిన నెక్ పెడితే 3 ముక్కాలు. ఇలా డిసైడ్ చేసుకుంటాం. ఇంత నాకు ఇబ్బంది, కొద్దిమంది నాకు ఇదంతా ఇబ్బంది అనుకుంటే చార్ట్ ఉంది, చార్ట్ అకార్డింగ్ వెళ్ళిపోతుంది. చార్ట్ అకార్డింగ్ కూడా క్లయింట్ వచ్చినప్పుడు నాకు కొంచెం చిన్న షోల్డర్ కావాలన్నప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఈజీ. నేను ఆ చార్ట్ కూడా మండే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. ఎందుకంటే ఇచ్చేసాను అనుకో, ఇది అర్థం కాలని చార్ట్లో 33 సార్లు తిప్పేసే బదులు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో, నెక్స్ట్ చార్ట్ చూడగానే నువ్వు ఆ డిసిజన్ అనేది అర్థమైపోతుంది. క్లియర్? దీని ప్రకారంగా ఇప్పుడు ఏదైతే ఇది తీసుకున్నాను దీని ప్రకారంగా ఈ ఫ్రాక్ కుట్టాలి. ఈ ఫ్రాక్ కుట్టాలి అంటే షోల్డర్ ఎంత ఉంది? 15. నాకు ఫిట్టింగ్ లో రావాలి అమ్మాయికి. లూజ్ డివైడెడ్ బై 2 ఓన్లీ. నేను ఎక్కువ తీసుకున్నాను 7.5. సో బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది? 7 ఇవ్వను, నేనైతే 8 అడుగుతారు, నేనే చేసుకోను. కొద్దిమంది ఓవర్ చేస్తా అంటారు, నాకు 5 కావాలి. అది అందంగా కూడా కనపడదు. నాకు నచ్చాలి, నీకు నచ్చాల్సింది. నలుగురు అనేది నాకు నచ్చితే నలుగురు అంటారు బాగుంది అని, అవునా? సో 8 సార్లు నేను 0.25 తగ్గించుకుంటాను అంటే 2. సో 5.5లో నుంచి -2 చేస్తే 5.5 ఇది బ్లౌజ్కి సరిపోతుంది. సేమ్ మెషర్ ఇట్లనే పెట్టండి, ఇది బ్లౌజ్కి సరిపోతుంది. బ్లౌజ్కి ఎందుకు సరిపోతుంది అన్న? ఫిట్టింగ్లో ఉంటుంది బ్లౌజ్. ఓవర్ ఫిట్టింగ్లో బాడీ ఎట్లుంటే అట్లే దిగాలి కాబట్టి బ్లౌజ్కి సరిపోతుంది. నేను ఇంకొంచెం లూజింగ్ కావాలంటే ఏం చేసుకోవాలి? +2 ప్లస్ 0.25 ఆర్ హాఫ్ ఇంచ్ 0.25 లేదా ఒక్కొక్కసారి మనం వేసుకున్నప్పుడు ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. కొంచెం తగ్గితే అందంగా ఉండేది మనకు అనిపిస్తుంది.